నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పర్యటించి తాళ్లరేవులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్. యానాం విద్యాశాఖ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామి. ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకి అసెంబ్లీ విప్గా పార్టీ సీనియర్ నాయకులు టేకుమూడి లక్ష్మణరావుకు రాష్ట్ర శెట్టిపరిచ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన సందర్భంగా తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. యానాం విద్యాశాఖ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యానాం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రెయ్య శ్రీనివాస్, విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ అధ్యక్షతన స్థానిక చిల్డ్రన్స్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ కండవిల్లి రామకృష్ణ, సర్వశిక్ష అభియాన్ ఏడీపీసీ కమిడి ప్రభాకర్ రావు తదితరులు హాజరయ్యారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం కార్యక్రమాన్ని గూర్చి అతిథులు మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. చిల్డ్రన్స్ డే వేడుకలకు సంబంధించి నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీల్లో ప్రతిభ కనపరిచిన చిన్నారులకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. for the welfare of children and for the upliftment of the children. The reason scheme for the young children. బాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, ఆ పథకాలను సక్రమంగా ఉపయోగించుకొని బాలల అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు గారిని బాలలను ఉద్దేశించి తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలకు, అధికారులకు, అలాగే మా ముందున్న ముఖ్యంగా టీచర్స్కి, పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం. పిల్లలకి ఆశీస్సులు. భారత ప్రభుత్వం కానీ పుదుచ్చేరి ప్రభుత్వం నవంబర్ 14వ తారీఖున పిల్లల పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే చేసుకుంటూ ఉంటారో అదేవిధంగా ఈ భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా పరిపాలన చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజుని చిల్డ్రన్స్ డేగా ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. చాలామంది ప్రధానమంత్రులు ఈ 77 సంవత్సరాల్లో పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నా కానీ, ఇటు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ గుర్తించేది కొంతమంది మాత్రమే. దాంట్లో ముఖ్యమైన వ్యక్తి ఆనాటి స్వతంత్రం తర్వాత పరిపాలన చేయడం చాలా కష్టమైన పరిస్థితుల్లో ప్రధానిగా వచ్చి ఆ సంవత్సరంలో ఆ 5 సంవత్సరాల గురించి కాకుండా రాబోయే తరాల కోసం వారు తీసుకున్న నిర్ణయాలు,
ఈ రోజుకి కూడా ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. దానికోసమనే ఇప్పటి వరకు అనేకమైన మంది ప్రధానమంత్రులు పరిపాలన చేసినా కానీ అందులో కొంతమంది మాత్రమే జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, పివి నరసింహరావు కానీ, వాజ్పేయి గారు కానీ, అలాగే మన్మోహన్ సింగ్ కానీ, ఇప్పుడుండే ప్రధానమంత్రి కానీ కొంతమందిని మాత్రమే గుర్తుపెట్టుకునే విధంగా భారతదేశానికి ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా వారి పరిపాలనని ఈ భారతదేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన చేస్తున్నారు. అందుకనే వారి మన మధ్య లేకపోయినా కానీ వారు తీసుకున్న నిర్ణయాలు ఈ భారతదేశానికి ఉపయోగపడినందుకు వారి పుట్టినరోజు కార్యక్రమాన్ని మన ఇంట్లో మన పిల్లలు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే చేసుకుంటామో భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వాలైనా కానీ వారందరూ కూడా ఈరోజు కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. అందుకని పిల్లలకి చదువు కంటే ముఖ్యంగా క్రమశిక్షణ నేర్పండి, పిల్లలు ఏ విధంగా ఉండాలో, తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా ఉండాలో, అలాగే టీచర్స్ దగ్గర ఏ విధంగా ఉండాలో, పిల్లలు కూడా టీచర్స్ కూడా పిల్లల దగ్గర కూడా మనం ఏ విధంగా ఉండాలో మనం ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు, తెలియజేస్తూ ఉన్నాను. మన కంటికి తల్లి తండ్రి తర్వాత దైవం లాంటి టీచర్ని తల్లిదండ్రులుగా పోషిస్తూ ఉంటారు. మన కంటికి మన పిల్లలు ఇంట్లో మన పిల్లల్ని కూతురైనా కొడుకురైనా ఏ విధంగా అయితే కంటితో చూస్తూ ఉంటామో ఆ విధంగానే మన దగ్గర ఉన్న పిల్లలు కూడా చూసే విధంగా ఉంటేనే ఈ ఉపాధ్యాయుల వృత్తికి తగిన పూర్వం ముందు నుంచి కూడా తండ్రి తర్వాత ఉపాధ్యాయులు ఎంత ముఖ్యమైన వ్యక్తులో చెప్పేదానికి ఒక అర్థం ఉంటుంది. ఆ విధంగా నడుచుకోవాలని మనం నడుచుకోవాలి, పిల్లల్ని కూడా ఆ విధంగా మంచి మార్గంలో నడిపించే విధంగా నడిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ నెల నిన్నటికి 25వ తారీఖున మన పాండిచేరి గవర్నమెంట్కి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్ గారు, అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు, అలాగే మన పీడబ్ల్యూడీ మినిస్టర్ గారు ప్రోగ్రాం 25వ తారీఖున ఉంది. ఒరిజినల్గా 21వ తారీఖు వరల్డ్ ఫిషరీస్ డే, కానీ ఇక్కడ ఇంకా కొన్ని కార్యక్రమాలు కంప్లీట్ అవ్వకపోవడం, అలాగే పాండిచేరిలో కూడా సీఎం గారికి అలాగే పీడబ్ల్యూడీ మినిస్టర్ కూడా కార్యక్రమాలు ఉండడంతో నిన్న 25వ తారీఖుకి కొంచెం నన్ను అడిగి ఉన్నారు. మరలా ఈరోజు మాట్లాడినప్పుడు 26 కానీ 27వ తారీఖు కానీ ప్రోగ్రాం ఉంటుంది. ఆ రోజు మన యానానికి సంబంధించిన ఒక 5 MLDని 8,92,00,000 రూపాయలు తీసుకొచ్చిన మన బొటానికల్ గార్డెన్లో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అమృత్ స్కీమ్ ద్వారాగా నేను తీసుకొచ్చిన స్కీమ్ ఆ రోజుని ఫౌండేషన్ వేసి వర్క్ మొదలు పెట్టబోతున్నాం. అలాగే రెండోది 29 కోట్ల రూపాయలతో యానంలో ఉండే డ్రైనేజ్ వాటర్ని అంతా కూడా ట్రీట్మెంట్ చేసి గోదావరిలో వదిలే ప్రాజెక్ట్ని కూడా ఆ రోజున ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ముఖ్యంగా ఆడపిల్లల కోసం ఏఎన్ఎం జిఎన్ఎంకి సంబంధించిన ఒక 2.5 కోట్ల రూపాయలతో ఆవేళ మన మినీ ఫామ్ల సైట్లో అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ 7 కోట్ల రూపాయలతో బీఎస్సీ నర్సింగ్ రాబోయే సంవత్సరానికి ఆ బిల్డింగ్ కూడా రాబోయే రోజులు ఫస్ట్ ఫేజ్ అయిన వెంటనే సెకండ్ ఫేజ్ అది కూడా స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 5,19,00,000 రూపాయలతో సాయి స్పోర్ట్స్ హాస్టల్ని ఈ మధ్యనే 1/2 ఎకరం భూమిని మన ఐటీఐ బ్యాక్ సైడ్ని ఒక 1/2 ఎకరం భూమిని ఇప్పించడం జరిగింది. దాంట్లో వాడి పిల్లలకి కావలసిన హాస్టల్ ఆ రోజుని ఫౌండేషన్ వేసి వర్క్ మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి మన పాండిచేరి నుంచి వచ్చిన అధికారులతో పాటు రీజనల్ డైరెక్టర్ ఇది సాయి స్పోర్ట్స్ సెంటర్ వారు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఇదే కాకుండా ఓఎన్జీసీకి సంబంధించిన 5,520 మందికి దగ్గరగా ముందు 54,74,00,000 రూపాయలు, అలాగే 231 మందికి 6,37,56,000 రూపాయలు,
టోటల్గా థర్డ్ ఇన్స్టాల్మెంట్లో ఇంకొక 35 కోట్ల రూపాయలు, ఇవన్నీ కలిపితే దగ్గరగా 94-93 కోట్ల రూపాయలని వారి చేతుల మీదుగా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఫార్మర్స్కి ఇచ్చే సబ్సిడీ కానీ, అలాగే ఫార్మర్స్ ఇన్సూరెన్స్ కానీ, డ్యామేజెస్ కానీ, ఇంకా వెటనరీ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇచ్చే బెనిఫిట్స్ కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కనకాలపేటలో ఫ్రీడమ్ ఫైటర్ కోన నర్సయ్య గారికి పేరున ఎయిర్పోర్ట్ అథారిటీ ద్వారాగా నేను సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకొచ్చిన ఒక మినీ స్టేడియంని లాస్ట్ 4 సంవత్సరాల నుంచి కూడా ఆ విధంగా ఉంటే, ఈ మధ్యలో ఇంకొక 58 లక్షల రూపాయలు చేసి కనకాలపేటలో ఆ మినీ ఇండోర్ స్టేడియంని ఆ రోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారాగా ఒక 48 లక్షల రూపాయలతో కట్టే బిల్డింగ్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులతోటి మనం చేసుకుంటూ, దానికి కావలసిన పర్మిషన్ తీసుకుంటూ, ఇటు ముఖ్యమంత్రి గారు, అలాగే కన్సర్న్ మినిస్టర్స్, అలాగే చీఫ్ సెక్రటరీ ఎల్జీ పర్మిషన్తో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్న విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా యానానికి అనేకమైన మంచి కార్యక్రమాలు జరగాలని, మన ఊరు మన యానం అన్న దాని మీదే ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టి వచ్చే నెల 21వ తారీఖు 30 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా ప్రజలు నా ఊరు అన్న విధంగానే దీన్ని డెవలప్మెంట్ చేయగలిగాం. రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన స్కీమ్స్తో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ కూడా సహకరించాలి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రజాప్రతినిధులు ఉన్నా మనం చేయవలసిన కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలని, మీ అందరూ కూడా పిల్లల్ని మంచి మార్గంలో తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు విజయవాడలో ఒక 8:30కి ఫంక్షన్ వస్తానని చెప్పున్నాను. నేను బయలుదేరాల్సి ఉంది. లాస్ట్ వరకు కాకుండా నేను మీ దగ్గర నుంచి నాకు సెలవు ఇప్పించండి. అలాగే వచ్చే ఫ్రైడే ఆంధ్ర చీఫ్ మినిస్టర్ని, అలాగే ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో యానానికి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఈ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలతోటి నాకు ఈరోజు 1 గంటకి నేను ఈరోజు అడగడంతో ఒరిజినల్గా రేపు అపాయింట్మెంటు, కానీ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ రేపు సెంట్రల్ ఢిల్లీ వెళ్తున్న వల్ల మళ్ళా ట్యూస్డే వెళ్ళి మనకి కావాల్సిన కొంత ల్యాండ్ విషయం కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంతో చర్చించడం జరిగింది, ఈ ప్రభుత్వంతో అధికారులతో చర్చించడం జరిగింది. అలాగే చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తోటి కూడా నేను ముందు వారితో చర్చించిన తర్వాత, గతంలో కూడా మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి తాగడానికి మంచినీళ్ళకి ల్యాండ్ లేకపోతే 53 ఎకరాలు తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా ఒక 5 నుంచి 10 ఎకరాల వరకు ఆంధ్ర భూమిని యానానికి తీసుకునే విధంగా నేను చర్యలు తీసుకోవడం జరిగింది. కాజలూరు మండలంలో పల్లిపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చింత పోలేరమ్మ అమ్మవారు ఆలయ పురాణ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అండ్రంగి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ సంగమేశ్వర సురేష్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో శైవాగమ పండితులచే భూమి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజలలో గ్రామస్తులు చింతపల్లి రామచల్లారెడ్డి, గంధాలమ్మ దంపతులు పీటల మీద కూర్చుని పూజలు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, వాస్తు పూజ, వాస్తు శాంతి హోమాలు తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సిద్ధాంతి కాజలూరి రవిశంకర్ రెడ్డి, స్థానిక నాయకులు సిద్ధార్థ సుబ్బారెడ్డి, మదనపంతుల సత్యనారాయణమూర్తి, రాయుడు భాస్కర్రావు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. జ్వరం హర సార్థ గరం హర స్వాహ స్వాహ జ్వరం హర సార్థ గరం హర స్వాహ స్వాహ ఓం హ్రీం జ్వరం హర సార్థ గరం హర స్వాహ స్వాహ ఓం హ్రీం జ్వరం హర సార్థ గరం హర స్వాహ స్వాహ ఓం హ్రీం జ్వరం హర సార్థ గరం హర స్వాహ స్వాహ ఓం హ్రీం ముహూర్తం చేయడానికి యాజమానుల చేత లోపలికి వెళుతున్నారు. 6:54 నిమిషాలకి సుముహూర్తము, అమ్మవారి యొక్క శంకుస్థాపన సమయం. అదిగో వాస్తోహము.
చంద్రగ్రహ దేవతా సహితమావాహయ నమస్కారం మీరు నీరు బుద్ధుని సింగుని అమ్మా అందరూ కూడా గమనించాలి. లోపల వచ్చి వచ్చిన ఆ ఇటీవల మీద అవతల కాకుండా సింగు దగ్గర పోయించుకోండి, కింద పోయండి. అలాగే బంగారం మైక్ తీసాడు బాబు. అయ్యా సిద్ధాంతి గారు వీళ్ళు వచ్చేదాకా పేకండి ఇంకా ఓం శాంతి శాంతి శాంతి. ఆ గ్రామం అంత నిరంతరాభివృద్ధి కలుగుతుంది అని వీరోక్తి. ఎందుకని అంటే వారందరూ కూడా నిత్యము లేచి సంధ్యావందనము మంత్ర ధ్వని చేయడం వలన ఆ యొక్క మంత్ర ప్రభావము గ్రామం చుట్టూ ఉంటూ ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుందట. అందుకనే అగ్రహారము అని అనేవారు. ఎందుకని అంటే ఆ బ్రాహ్మణులని కూడా గ్రామస్తులను కూడా పోషించేవారు. వారందరూ చేసే జపము, వారు ఉపయోగించే మంత్రధ్వని, మంత్రపఠనము ఏదైతే ఉందో సస్య శ్యామలాన్ని కలిగింపజేస్తుంది, ఉపద్రవాలు రాకుండా రక్షిస్తుంది. అయ్యా ఓంకార సర్వం వై పూర్ణాహుతిః అతో ఇయం వై పూర్ణాహుతిః యస్యావేవ ప్రద మాత్రే నమః. ఇక్కడ ఈ చింతాపోలేరమ్మ వారు ఎప్పుడు వెలిసారో ఏంటో కూడా మాకు ఇప్పుడు తెలియదు. అయితే మేము చిన్నప్పటి నుండి ఇక్కడ అమ్మవారు మా పొలం కూడా పక్కనే కాబట్టి చింతాపోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఏదో కాసేపు ఆడుకోవడం ఇలాంటివి జరిగేవి. అలాంటిది ఈ కాలక్రమంలో ఏమైందంటే ఈ గుడి తర్వాత కొంతకాలానికి ఏదో మళ్ళీ పునరుద్ధరించారు. ఆ పునరుద్ధరించినటువంటి కార్యక్రమం చేశారు తప్ప కానీ విగ్రహాన్ని మట్టుకు మాత్రం మార్చలేదు. ఆ విగ్రహం ఇప్పటికి చిదును అయిపోయి
కాస్త కొట్లిపోయి మొత్తం మీద అంతా కాస్త జీర్ణం అయిపోయి పరిస్థితికి వచ్చేస్తుంది. 2 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ఈ కుర్రోళ్ళందరికీ చెప్పడం, వాళ్ళు ఏంటంటే చూద్దాం అని చెప్పేసి ఏదో మొత్తం మీద ఆ సంకల్పం ఇప్పటికీ రూపం దాల్చింది. ఈ రూపం దాల్చిన తర్వాత ఏంటంటే మొన్న జీర్ణోద్ధరణ చేయడం, ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగింది. గ్రామస్తులంతా కూడా చాలా ముందుకు వచ్చారు. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కావలసింది అమ్మవారి కరుణలాగా ఉంది. అమ్మవారి కరుణకి మట్టుకు మాత్రం ఏంటంటే విగ్రహానికి ఈ గుడికి సంబంధించినటువంటిది ధనం కావాలా. ఆ ధనం అన్నటువంటిది ఏంటంటే గ్రామస్తులంతా కూడా సహకరించి తలోచి చేసి ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తారని చెప్పేసి దానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చి సహకారం ఇస్తారని చెప్పేసి గ్రామస్తులందరినీ కోరిని మరీ ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. గ్రామస్తులకు భక్త మహాదులందరికీ కూడా విజ్ఞప్తి, మరి చింతా పోలేరమ్మ వారి యొక్క జీర్ణోద్ధరణ కార్యక్రమం చేసుకుని వారం రోజులు కాకుండానే మరలా దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి కమిటీ సభ్యులు, అలాగే గ్రామస్తులు, అలాగే పీఠ మీదకి వచ్చిన యాజమానులందరూ కూడా సమసిద్ధమై విశేషంగా చింతా పోలేరమ్మ వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి సంకల్పం చేస్తూ ఆర్మాన దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజున మరి ఎంతోమంది భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమం వైభవపేతంగా చేసుకుని పల్లిపాలెం గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క మన గ్రామదేవత కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. గ్రామస్తులందరూ కూడా మన సొంత గృహంలో భావించి గ్రామదేవత అంటే మన సొంత ఇంటి ఆడబడితో సమానం కాబట్టి అందరూ కూడా మన సొంత ఇల్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని విధాల సహకారాలు అందించి అందరూ ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తారని మనసారా కోరుకుంటున్నాం. కృతబుద్ధిన్ సకలాంధ్రభూతల విభుండేయైన గానిమ్ము తచ్చతురంభో నిధి సర్వమధ్య వసుధా సమ్రాట్య గానిమ్ము దీపిత కళ్యాణ మహామనోజ్ఞము భవద్దీక్షా శశిజ్యోత్సన సంప్లుతమై కాసిన గాదే రేణి వెలుగుల్లోకైక దీపాంకురా. అమ్మవారు ఎటువంటిదంటే లోకానికి ఒక దీపం లాంటిది. ఆవిడ కరుణ వల్లే ఈ రాజులైనా సమస్త రాజ్యాలు పరిపాలించిన వాళ్ళైనా ఆవిడ యొక్క కరుణ ఉంటే అద్భుతంగా రాణిస్తారు. మా చింతా పోలేరమ్మ అటువంటి కరుణా దృష్టిలు గలవి. గ్రామం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఇక్కడ నమస్కరించుకుని పెడతాం, తిరిగి వచ్చేవాడు అమ్మ జాగ్రత్తగా తిరిగి వచ్చామని మళ్ళీ నమస్కారం చేసి పెడతాం. ఇది గొప్ప సంస్కారం. గ్రామంలో కుల మత ఏ స్త్రీ పురుష ఈ భేదం లేకుండా అందరూ అర్చించే దేవత ఎవరంటే చింతా పోలేరమ్మ తల్లి. ఎప్పుడో శతాబ్దాల నాటి ఆ విగ్రహం శిథిలమైపోవడంతో ఇప్పుడు కొత్త విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకుందుకు, కొత్త ఆలయాన్ని నిర్మించుకుందుకు గ్రామస్తులందరూ సంకల్పించారు. ఇది ఎంతో గొప్ప గ్రామానికి ప్రతిష్ట. మా అందరికీ సంతోషం. స్వస్తి. శ్రీ చైతన్య సుంకరపాలెం మరియు యానాం పాఠశాలలో నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై విద్యార్థుల అద్భుత మేధస్సు, ప్రతిభ పాఠవాల ప్రదర్శనలతో విజేతలకు బహుమతి ప్రదానంతో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ అప్పటి ధనవంతుల జాబితాలో ఉన్న మోతీలాల్ నెహ్రూ గారాల బిడ్డ అయిన జవహర్లాల్ నెహ్రూ తండ్రి గారాబానికి కానీ ఆర్థిక స్థాయిలో కానీ గర్వాన్ని చూపించకుండా పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించిన బోధనలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నత స్థాయికి చేరుకుని ఒక దేశానికే ప్రధానమంత్రి అయ్యారని, చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆయన జీవన విధానాన్ని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని జవహర్లాల్ నెహ్రూ అంతటి వారవ్వాలని, విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, మీ జీవితాన్ని మీ వెనకతరాలకి ఆదర్శప్రాయం అయ్యే విధంగా మీరు మలుచుకోవాలని చెప్పారు. శ్రీ చైతన్య సంస్థలు ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎంఎం వి సురేష్, కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపీనాథ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సుంకరపాలెం కళాశాల డీన్ టి వెంకటరత్నం, యానాం డీన్ శేషగిరిరావు, ఏవో కుమార్, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. All-rounder from 4th D
his day. He loves children. He loves children. Do you know one thing? Other than Nehru, who loves mostly children? రాజమండ్రి రీజియన్ పరిధిలో బ్యాంక్ ఆఫ్ బరోడా 53వ శాఖను తాళ్లరేవులో బ్యాంక్ ఆఫ్ బరోడా రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయ అధికారి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురువారం ప్రారంభించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడా 53 శాఖలు ఉన్నాయని, మొత్తం 8,000 కోట్లు బిజినెస్ చేస్తున్నామని తెలిపారు. ఈ జిల్లాలో ఎక్కువగా స్వయం సహాయక సంఘాలకు రుణాలు, గోల్డ్ లోన్లు, వ్యవసాయదారులకు ట్రాక్టర్ లోన్లు, పౌల్ట్రీ లోన్లు, రూరల్ గోడౌన్ లోన్లు, రిటైల్ లోన్లు అయినటువంటి హౌసింగ్ లోన్లు, కార్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు మరియు వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్లతో పాటు వ్యాపారస్తుల కోసం ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తున్నారని తెలిపారు. గృహ, వ్యాపార మరియు పరిశ్రమలకు సౌర విద్యుత్ శక్తి ఏర్పాటు చేసుకోవడానికి మన బ్యాంక్ ప్రత్యేక రుణాలను అందిస్తున్నదని, బీఓబీ వరల్డ్ అనే యాప్ ద్వారా అన్ని రకాల డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయని, తాళ్లరేవు పరిసర ప్రాంత ప్రజలు బ్యాంక్ అందించే అన్ని రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు శాఖ మేనేజర్ బి సురేష్, స్థానిక బ్యాంక్ సిబ్బంది మరియు ఖాతాదారులు పాల్గొన్నారు. ఇటువంటి సెంటర్లో ఒక పక్క సెంటర్లో మనం బ్యాంక్ ఓపెన్ చేస్తున్నామంటే ఈ బ్రాంచ్ ఇక్కడ మన మేనేజర్ గారు చాలా అందంగా తయారు చేస్తారు బాబు గారు. నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం. నేను అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్, అక్కడ నెక్స్ట్ చైర్మన్ చేశానండి. ఎఫ్సిఐ డైరెక్టర్ కూడా చేశాను. నేను చాలా సంతోషిస్తున్నాను సార్. చాలా చక్కని బ్యాంక్ ఆఫ్ బరోడానే మహారాజు, బ్యాంక్ ఆఫ్ బరోడా మహారాజు గైక్వాడ్ ఆయన చేసుకున్న పుణ్యం సార్. ఆయన చేసుకున్న పుణ్యం వల్ల బ్యాంక్ బరోడా బ్యాంకులు ఎక్కువ రావాలని యానాం ఓల్డేజ్ హోమ్ బేబీ కేర్ సెంటర్ నందు ఈరోజు చిల్డ్రన్స్ డే జరుపుకున్నారు. యానాం ఓల్డేజ్ హోమ్ కోఆర్డినేటర్ పెసల గంగయ్య కట్ చేసి పిల్లలందరికీ బొమ్మలు ఇవ్వడం జరిగింది. యానాం ఓల్డేజ్ హోమ్ బేబీ కేర్ సెంటర్ నందు ఈరోజు చిల్డ్రన్స్ డే జరుపుకున్నారు. యానాం ఓల్డేజ్ హోమ్ కోఆర్డినేటర్ పెసల గంగయ్య కట్ చేసి పిల్లలందరికీ బొమ్మలు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ డెల్టా, తూర్పు డెల్టాలలో ఉన్న మొత్తం ఆయకట్టు విస్తీర్ణం 2,71,658 ఎకరాలకు 2024-25 రబీ సీజన్లో పూర్తి స్థాయిలో సాగునీటి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు జిల్లా స్థాయి సలహా సంఘం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.
స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా సంఘ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. 2024-25 రబీ సీజన్ ఫసలి 1434 పంట మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గోదావరి నదిలో పుష్కలంగా సాగునీటి నిల్వలు ఉన్నాయని జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ బి శ్రీనివాసరావు సమావేశంలో పేర్కొన్నారు. గోదావరి సెంట్రల్ మరియు తూర్పు డెల్టాల పరిధిలో 2,71,658 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా అందించాలన్న కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాసరావు యొక్క ప్రతిపాదనను నీటిపారుదల సలహా సంఘం ఆమోదించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో సాగునీటిని సరఫరా చేయాలని నీటిపారుదల సలహా సంఘం నిర్ణయించిందన్నారు. వాటర్ అవైలబిలిటీ ఆఫ్ సీ లైన్లో 89.6 TMC ఉంది సార్. వాటర్ అవైలబిలిటీ కమ్యూనికేట్ చేశారు సార్. ఈ ఇంప్లిమెంట్ కాన్వర్సేషన్ వారాపని ద్వారా కూడా మనం టీఎంసీలు సేవ్ చేసుకుంటాం సార్. మనకు వచ్చేసరికి రబీ వచ్చేసరికి 1,69,000 దాకా మనం పట్టిస్తాం. లాస్ట్ ఇయర్ కూడా ఏ వస్తుంది మన రబీలో లాస్ట్ మంత్స్ ఓన్లీ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా యానాం నుండి అధికారులు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యానాం ఫెర్రీ రోడ్డు, జాతీయ రహదారి వద్ద యానాం పరిపాలనాధికారి మునుస్వామి, ఎస్పీ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ ఖండవల్లి రామకృష్ణ, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ అధికారి కేఎల్వి ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. Hey, Masood. Hey, Machitis. తాళ్లరేవు మండలంలో కాకినాడ జిల్లా కలెక్టర్ పర్యటన, తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిశీలన, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపడాలి అని వైద్యులను ఆదేశించిన కలెక్టర్ షాన్మోహన్ సగిలి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పర్యటించి తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిశీలన, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపడాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, దొమ్మేటి శామ్యూల్ సాగర్, హాస్పిటల్ డైరెక్టర్ చక్రవర్తి, సరోజిని, బాబురావు, డీసీహెచ్ఎస్ స్వప్న ఉన్నారు.
ఈ ఏరియాలో ఎక్కువ ఈ హాస్పిటల్ వాడట్లేదండి. ట్రీట్మెంట్ సరిగ్గా జరగట్లేదని తక్కువ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్కి భక్తులు విరాళం అందించారు. హైదరాబాద్ పట్టణానికి చెందిన సిహెచ్ చరణ్ రెడ్డి 25,000 రూపాయలు, బెండమూరు లంక గ్రామానికి చెందిన మొరం మంగతాయారు 10,116 విరాళం ఆలయ పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాసరాజుకి అందజేశారు. ఈ సందర్భంగా దాతను సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. తొలుత వీరికి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామలకుమార్ ప్రత్యేక దర్శనం అందించి అనంతరం ఆలయ మర్యాదలతో శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు వందల మంది భక్తులు నిత్యాన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు అసెంబ్లీ విప్గాను, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు టేకుమూడి లక్ష్మణరావుకు రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన సందర్భంగా తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు అసెంబ్లీ విప్గాను, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు టేకుమూడి లక్ష్మణరావుకు రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన సందర్భంగా తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, చెల్లి అశోక్, స్థానిక కార్యకర్తలు, నాయకులు, కూటమి సభ్యులు కట్ట త్రిమూర్తులు, జయలక్ష్మి, విళ్ల వీర, బూరిబాబు, చక్రవర్తి, చిరంజీవి, వినోద్ రాజు తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటి ఇవాళ ఏంటంటే బుచ్చిబాబు గారిని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేయాల. బుచ్చిబాబు గారు ఇంటి గురించి కానీ సైకిల్ కానీ ఎక్స్పెక్టేషన్ లేదు, కానీ ఆ రోజు మంచి విషయంలో మాత్రం ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే మేము పక్కన కూర్చున్నాం, అసలు మేము ఎంత కూడా సాయి గారు ఒక గంటలో ఫోన్ ఇచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళండి, ఒక అరగంటలో ఫోన్ ఇచ్చేస్తే ఒక గంట అంతా. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు, నాకే చాలా బాధేసింది. ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. మీకు మీకు ఒక విషయం చెప్తాను, వేళ మీ అందరి సమస్యలు మేము ఆ రోజున ప్రమాణ స్వీకారం కోసం అక్కడ వెళ్ళాం. మేమందరం కూడా కొంతమంది అపాయింట్మెంట్ తీసుకోవాలి, కొంతమంది దగ్గర దూరితే నిలబడలేదు. చిన్న ఉదాహరణ ఎవరిని తీసుకోవట్లేదు, నేను మనకు తెలియదు. మన కేసీఆర్ ముఖ్యులు ఉండేవారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఎంపీ, ఆ టైంలో ఎంపీగా చేశారు. ఆయన ఐఏఎస్ ఆ రేషియో ఉండేవారు. ఆయన ఆ టైంలో బత్తి సుబ్బారావు ఎమ్మెల్యే, ఆయనకి వైద్యులు తేడా. బత్తి సుబ్బారావు దగ్గరికి వెళ్ళాలంటే ఒక రోజు వెళ్ళిపోవడమే.
ఆయన అన్నీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి మొత్తం అన్నీ అయిన తర్వాత కాఫీ అయిన తర్వాత అప్పుడు తీసుకున్నాం. అంటే ఎంతో కొత్త కొంత. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్, యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి, ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాళ్లరేవు మండలంలో అధికార పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ యానాం రావడం, యానాం ప్రభుత్వ అతిథి గృహం వద్ద ఆయనను యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి మునుస్వామి, మున్సిపల్ కమిషనర్ ఖండవల్లి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం పలు అంశాలపై వారు చర్చించారు. తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే కార్యక్రమం జరిగింది. తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కల ప్రసాద్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే కార్యక్రమం జరిగింది. సుంకటరేవు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, స్వీట్స్ అందజేశారు. ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏరుపల్లి వీరన్న యాదవ్, వడ్లమూడి సతీష్, దున్నా సింహాద్రమ్మ, దున్నా నాని, పాఠశాల ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. పూలమాల అలంకరించి వచ్చిందిగా మన పాఠశాల కమిటీ చైర్మన్ గారు పద్మాబాబు గారికి వచ్చు. ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం మీ అందరి కోసం మరి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో పర్యటించి తాళ్లరేవులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్. యానాం విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామి. ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకి అసెంబ్లీ విప్గా పార్టీ సీనియర్ నాయకులు టేకుమూడి లక్ష్మణరావుకు రాష్ట్ర శెట్టిపరచ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన సందర్భంగా తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇదే ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.